వెంకటేష్ అయ్యర్, రవి బిష్ణోయ్. నిజమేంటంటే ఈసారి ఈ బ్రాకెట్లో ఇండియన్స్ కేవలం ఇద్దరే. మిగతా అందరూ ఓవర్సీజ్. అంటే ఐపీఎల్ ఇప్పుడు భారత టాలెంట్పై కాదు, గ్లోబల్ టాలెంట్పై సాగుతోందన్నమాట. ఓవర్సీజ్ స్టార్ ప్లేయర్లు ఫుల్ డామినేషన్. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇతర దేశాల టాప్ ఆటగాళ్లు. కెమరూన్ గ్రీన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నవీన్ ఉల్ హక్, షాన్ అబాట్, జేమీ స్మిత్, మైఖల్ ఆలన్, మైఖెల్ బ్రేస్వెల్, డివాన్ కాన్వే, మ్యాట్ హెన్రీ, కైల్ జేమిసన్, డారెల్ మిచ్చెల్, విల్ ఓ రూర్క్, రచిన్ రవీంద్ర, జెరాల్డ్ కోట్జీ, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్గిడి, ఆన్రిచ్ నాట్ జే, తబ్రైజ్ షంసీ, డేవిడ్ వీజ్, వణిందు హసరంగా, మథీషా పలాతినా, మహేష్ తీక్షణ, జేసన్ హోల్డర్, షాయ్ హోప్, అఖిల్ హోసెన్, అల్జారీ జోసెఫ్, అగ్గార్, కూపర్ కనోలీ, జేక్ ఫ్రేజర్ మెగ్గర్క్, జోష్ ఇంగ్లిష్, స్టీవ్ స్మిత్, ముస్తఫిజుర్ రెహమాన్, అట్కిన్సన్, టామ్ బ్యాంటన్, టామ్ కర్రన్, డాసన్, బెన్ డకెట్, డాన్ లారెన్స్, లివింగ్స్టన్, మిల్స్. కఠినమైన నిజం, ఇదే రియాలిటీ. వెంటనే కళ్ళెదురుగా ఉండే నిజం ఒక్కటే, మన దగ్గర టాలెంట్ ఉంది, కాని ఐపీఎల్ మార్కెట్లో ధర మాత్రం విదేశీ పేర్లకే పడుతోంది. ఎందుకంటే ఓవర్సీస్ ప్లేయర్లు, మార్కెటింగ్ ఫేస్. ఇండియన్ యంగ్ టాలెంట్ ఇంకా విలువ పెరగాలి. ఫ్రాంచైజీలు నైపుణ్యం కంటే స్టార్ పవర్నే చూస్తున్నాయి. వెంకటేష్ అయ్యర్, రవి బిష్ణోయి మాత్రమే ఈ బ్రాకెట్లోకి రావడమంటే మిగతా ఇండియన్ స్టార్స్ తమ ధరను స్టేజ్కి ఎక్కించలేకపోయారో లేక వేలం స్ట్రాటజీ మార్చుకుంటున్నారో తెలియదు. 2 కోట్లు అంటే క్రికెట్ మీద నమ్మకం కాదు, మీ పేరు మీద ఉన్న బ్రాండ్ విలువపై బెట్టు. ఇండియన్స్ ఈ లెవెల్లో తక్కువగా ఉండడం అనేది మన టాలెంట్ లోపం కాదు, మన మార్కెటింగ్ లోపం. గేమ్లో మన వాళ్లు బాగానే ఆడతారు, కానీ టేబుల్ మీద వాల్యూ మాత్రం విదేశీ జెండాలకే పైగా దొరుకుతుంది. మీకు నచ్చితే షేర్ చేయండి. ఈ నిజం క్రికెట్ ఫ్యాన్స్కి తాకాలి.